అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 23వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన వృశ్చిక రాశి వారికి అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఒక వార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడడం, కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఇంతటి శుభకాలం మళ్ళీ రావటానికి చాలా సమయం పడుతుందని గుర్తించాలి. సౌభాగ్య సిద్ధి కలదు. ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడడం, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని తరిచేయనివ్వద్దు. ఆర్థికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగిన అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. సమస్యలు తగ్గుముఖం పడడం, అదేవిధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో శుభ ఫలితాలు వెలువడడం, అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన, వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, శుభవార్తలను వింటారు. ముఖ్యమైనటువంటి కొనుగోలులు చేస్తారు. మిత్రబలం పెరుగుతుంది. మానసిక శక్తి ఏర్పడుతుంది. పెద్దల నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడడం, కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. అధికారులతో కాస్త జాగ్రత్త వహిస్తారు. వ్యాపారాది రంగాలలో విజయ సిద్ధి కలదు. మనోబలం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కుటుంబ అభివృద్ధి ఏర్పడుతుంది. భూగృహ లాభాలు ఏర్పడిన బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్పష్టమైనటువంటి ఆలోచనలతో శుభ ఫలితాలు ఏర్పడిన ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనిచేస్తారు. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ యొక్క ప్రతిభకు గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు. మనోబలం కలదు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. దైవ బలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనందంగా ముందుకు సాగుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన, ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన స్వస్థాన ప్రాప్తి కలదు. మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. ఉద్యోగ వ్యాపారంలో తగినంత ప్రయత్నం చేస్తారు. క్రమంగా పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. సొంతంటి నిర్మాణాలు అనుకూలిస్తాయి. శత్రువులకు దూరంగా ఉంటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. దూరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది. ఆప్తులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చిస్తారు. ఉద్యోగ విషయంలో మీ యొక్క పనికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, సమాజంలో నూతన పరిచయాలు ఏర్పడడం, ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది.
ఏర్పడుతుంది. సమస్యలను పరిష్కరిస్తారు. పాత రుణాలను తీర్చగలుగుతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అనుకూలత సిద్ధిస్తుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన, ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పురోగతిని సాధిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని ఏర్పరచుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగనం. శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రముఖుల సలహాలు మేలు చేస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన, గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా రాణిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.